హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్. నవీన్ ఆ రోజు సిరి వాళ్ళ నాన్నతో పాటు మా ఇంటికి వచ్చింది. మా అమ్మకు నేను తనకి ప్రపోజ్ చేశానని చెప్పింది. ఇంకేముంది, మా అమ్మ చీపురు కట్ట విరిగేదాకా కొట్టింది. అలా నవీన్ చెప్పగానే సిరితో పాటు వైష్ణవ్ కూడా గట్టిగా నవ్వుతాడు. నవీన్, ఏంటి బ్రో, నా బాధ చెప్తే మీ ఇద్దరికి నవ్వు వస్తుందా? వైష్ణవ్, తర్వాత ఏం జరిగింది? సిరి, ఏం జరుగుతుంది, అప్పటికైనా మారతాడు అనుకుంటే ఎక్కడ మారాడు? అలా జరిగిన 1 నెలకే మళ్ళీ నా ఫ్రెండ్కి ప్రపోజ్ చేశాడు. ఇప్పుడు ఇద్దరు రిలేషన్లో ఉన్నారు. వైష్ణవ్, ఓ కంగ్రాట్స్. ఎట్టకేలకి ప్రేమ పట్టాలు ఎక్కారన్నమాట. ఎలా ఉంది మీ ప్రేమ జర్నీ? నవీన్, ఈ సిరియే మెంటల్ది అనుకుంటే దీని ఫ్రెండ్ దీనికంటే మెంటల్ది. నేను చెప్పేది అసలు వినిపించుకోదు. అప్పుడే కోప్పడుతుంది, అప్పుడే అలుగుతుంది. ఏదో అలా జరుగుతుంది. సిరి, సరే నవీన్, ఇంకా మేమంతా ఇప్పటికే చీకటి పడింది. అమ్మ మా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలా నవీన్తో మాట్లాడి ఇద్దరు అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతారు. వైష్ణవ్, ఏంటి సిరి, పైకి చాలా అమాయకంగా కనపడుతూ మరీ ఇంత గడుసు పిల్ల నువ్వని అనుకోలేదు. నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మ ఏదన్నా తేడా జరిగిందో అమ్మో ఊహించుకోలేను కూడా భయమేస్తుంది. సిరి, వైష్ణవ్ అలా చెప్పగానే గట్టిగా నవ్వుతుంది. ఆ మాత్రం భయం ఉండాలి బావా. అసలు నీ కాలేజీలో చాలా ఫాలోయింగ్ ఉంది. నాకన్నీ తెలుసు. నాతో ఎంత జాగ్రత్తగా ఉంటే నీకే ఫ్యూచర్లో అంత మంచిది. వైష్ణవ్, అవును మేడం, మీతో ఎంత జాగ్రత్తగా ఉంటే నాకే అంత మంచిది. ఫ్యూచర్ వైఫ్ కదా, ఏ టైంలో ఎలా ఉంటావో ఇప్పటి నుంచి చూస్తే అప్పటికి ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. నీతో ఎలా ఉండాలని ఒక క్లారిటీ వస్తుంది నాకు. సిరి, అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను నీకు గయ్యాలి దానిలాగా కనిపిస్తున్నానా? నేను నిన్ను రాచి రంపాలు పెడుతున్నానా? అంటే నువ్వు అందరికీ ఇదే చెప్తున్నావు కదా అని ఏడుపు నటిస్తూ అంటుంది. వైష్ణవ్, హే ఆపు, ఇప్పుడేమన్నానని ఏడుస్తున్నావు? ఇది రోడ్డు, అందరూ చూడు ఎలా చూస్తున్నారు. సిరి, చూసావా, అప్పుడే నువ్వు నన్ను చిరాకు పడుతున్నావు. నేనంటే నీకు అస్సలు ఇష్టం లేదు. నువ్వు నాకొద్దు, నేను మీ ఇంటికి రాను. నీకు అసలు నేనంటేనే ఇష్టం లేదు, అందుకే కదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. వైష్ణవ్, దీంతో ఎలా మాట్లాడినా కష్టమేరా దేవుడా, దీంతో జీవితాంతం ఎలా వేగాలి అని అనుకుంటాడు. వైష్ణవ్, సిరి ప్లీజ్, నువ్వు అలా మాట్లాడుకో. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను ఎలా ఉన్నా నా సిరికి ఇష్టమే. ఆ విషయం నాకు తెలుసు. సిరి, అవును, అదే కదా నీ ధైర్యం. నిన్ను నేను ఏమీ అనలేననే కదా. నువ్వు నా బలము, నువ్వే నా బలహీనత. నువ్వు నా పక్కనుంటే నాకు కొండంత ధైర్యంగా ఉంటుంది. వైష్ణవ్, చెప్పాను కదా, జీవితాంతం నీ చెయ్యి అస్సలు వదలను, నీ పక్కనే ఉంటాను. అలా మాట్లాడుకుంటూ ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు. అలా వీళ్ళు ఇంటికి వచ్చేసరికి సిరి వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇంటికి వచ్చేసుంటారు. అలా వాళ్ళ నాన్నతో కొంచెం సేపు మాట్లాడి ఫ్రెష్ అయ్యి వస్తానని రూమ్లోకి వెళ్తుంది. వైష్ణవ్కి వాళ్ళమ్మ ఫోన్ చేయటంతో పక్కకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. వైష్ణవ్, బాగున్నావా అమ్మ, ఏం చేస్తున్నావు? నాన్న ఆఫీస్ నుంచి వచ్చారా? కమల, బాగున్నాను కన్నా, నువ్వెలా ఉన్నావు? అక్కడ నీకు అంతా బాగుందా? కంఫర్ట్గానే ఉంది కదా. నీకు ఏదన్నా ఇబ్బంది అనిపిస్తే నువ్వు వెంటనే అక్కడి నుంచి బయలుదేరి మన ఇంటికి వచ్చి. వైష్ణవ్, అలాంటిదేం లేదమ్మా, నాకు ఇక్కడ బాగుంది. అయినా నాకు ఇదేమీ మొదటిసారి కాదు కదా ఈ ఊరికి రావటం. చాలాసార్లు నానమ్మ తాతయ్య వాళ్ళ కోసం వచ్చాను కదా. అయినా నాకు ఇక్కడ ఏం ఇబ్బంది లేదు. అత్తయ్య వాళ్ళు నన్ను బాగా చూసుకుంటున్నారు. నువ్వు నా గురించి ఎక్కువ బెంగ పెట్టుకోవద్దు. కమల, అది కాదు కన్నా, నువ్వు అక్కడికి వెళ్ళి చాలా సంవత్సరాలైంది కదా, నీకు అక్కడ వాతావరణం పడుతుందో లేదో అని నా దిగులు. కమల ఇన్నర్ ఫీలింగ్ ఇలా అనుకుంటూ ఉంటుంది. ఆ దిగులు కంటే నువ్వు ఆ సిరికి ఎక్కడ దగ్గరైపోతావో అని నా భయము.
నీకు ఈ విషయం చెప్పలేను కదా, అందుకే నాకు ఇన్ని బాధలు అని అనుకుంటుంది. వైష్ణవ్, హలో అమ్మా, ఉన్నావా? అప్పటి నుంచి పిలుస్తున్నా వినిపించట్లేదా నీకు? కమల, హా కన్నా వినిపిస్తుంది. అదే చెప్తున్నా, నీకు అక్కడ వాతావరణం పడుతుందో లేదో అని నా దిగులు, అంతకుమించి ఇంకేం లేదు. నువ్వు జాగ్రత్తగా ఉంటే అదే చాలు నాకు. వైష్ణవ్, నేను జాగ్రత్తగానే ఉన్నానమ్మా. నువ్వు ఇంకేం దీని గురించి ఎక్కువ ఆలోచించొద్దు. ఇంకొక్క రోజే కదా, తర్వాత మేము బయలుదేరి ఇంటికి వచ్చేస్తాము. కమల, సరే కన్నా అని ఉంటాను. టైంకి తిను, ఎండలకి ఎక్కువ బయట తిరగొద్దు, సరేనా? వైష్ణవ్, సరే అమ్మా, బయటికి ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే కూర్చొని ఉంటాను, సరేనా? అలా వైష్ణవ్ వాళ్ళ అమ్మతో కొంచెం సేపు మాట్లాడి ఇంటి లోపలికి వెళ్తాడు. వైష్ణవ్ లోపలికి వెళ్ళేసరికి సిరి వాళ్ళ నాన్న ఒడిలో తల పెట్టుకొని పడుకొని వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే వైష్ణవ్ అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చుంటాడు. సిరి పొద్దుటి నుంచి తను ఇంట్లో ఏం చేసిందో అన్నీ వాళ్ళ నాన్నతో చెప్తూ ఉంటుంది. పొలాల దగ్గరికి వెళ్ళటం, అక్కడ కొంచెం సేపు ఉండి రావటం, తర్వాత నవీన్ కనిపించటం చెప్పి నవ్వుతూ ఉంటుంది. వైష్ణవ్ సిరి అలా నవ్వుతూ మాట్లాడుతుంటే తనని అపురూపంగా చూస్తూ ఉంటాడు. అలా వాళ్ళు అందరూ సరదాగా కూర్చొని మాట్లాడుకున్న తర్వాత భోజనాలు చేసి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి నిద్రపోతారు. ఉదయం సిరి నిద్ర లేవగానే రెడీ అయి రూమ్ నుంచి బయటకు వస్తుంది. సిరి వాళ్ళ అమ్మతో, అమ్మ, ఈరోజు నేను అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్ళి వస్తాను. మళ్ళీ రేపు నేను బయలుదేరాలి కాబట్టి ఈరోజు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి వస్తాను అని చెప్తుంది. సిరి వాళ్ళ అమ్మకు చెప్పేసి వైష్ణవ్తో కలిసి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తారు. ఆ రోజు శుక్రవారం అవ్వటంతో తలస్నానం చేసి హాఫ్ శారీ కట్టుకొని ఉంటుంది సిరి. బండిలో వెళ్ళటం వల్ల సిరి వన్ సైడ్ కూర్చొని సపోర్ట్ కోసం వైష్ణవ్ భుజం పైన చెయ్యి వేసి పట్టుకుంటుంది. వైష్ణవ్ మాత్రం సిరిని రెప్ప వేయకుండా చూస్తూ ఉంటాడు. సైడ్ మిర్రర్లో నుంచి అది చూసిన సిరి వైష్ణవ్తో, ఎందుకలా చూస్తున్నావు బావా అని అడుగుతుంది. వైష్ణవ్, చాలా బాగున్నావు సిరి, హాఫ్ శారీలో బాపు బొమ్మలాగా ఉన్నావు, అందుకే అలా చూస్తున్నా. కనురెప్ప వేస్తే నీ రూపం ఎక్కడ మాయమైపోతుందో అని కనురెప్ప వాల్చుకుంటూ చూస్తున్నాను. నా మరదలు అందంగా ఉంటుందని తెలుసు కానీ మరి ఇంత అందంగా ఉంటుందనుకోలేదు. చాలా చాలా బాగున్నావు. ఇలా మాటలతో చెప్పే కంటే చేతులతో చెప్పాలని ఉంది, కానీ నాకు ఇంకా దానికి లైసెన్స్ రాలేదు కాబట్టి జస్ట్ మాటలతో చెప్పి సరిపెట్టుకుంటున్నా. లైసెన్స్ వచ్చిన రోజు నా ప్రేమ మొత్తం నీకే చూపిస్తా అని చెప్తాడు. సిరి ఆ మాటకి సిగ్గుపడి తల పక్కకు తిప్పుకుంటుంది. అది చూసి వైష్ణవ్ సన్నగా నవ్వుతాడు. అలా కొంచెం సమయం తర్వాత సిరి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.